విజయవాడ గేట్వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2017 రిజల్ట్ గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మార్చులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి కూడా మా స్వాగతము, సుస్వాగతం. అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారికి, ఎమ్మెల్యేగా విచ్చేసినటువంటి శ్రీమతి గీతా గారికి, అప్పలనాయుడు గారికి, విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నవ్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్టర్ గారు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. నవ్ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ టు రిలీజ్ ద సిడీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2017. ఇంకా ఫలితాలు తెలియదు కదా, ఎలా ఉన్నాయి వాళ్ళకి ఉత్సాహం తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామినేషన్స్ పాల్గొన్నారో అటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు ఇప్పుడే మనం సిడి రిలీజ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రెండు కూడా కలిపి ఒకేసారి రిలీజ్ చేయటం మనం మొదలుపెట్టాం. అంతకుముందు అయితే వాటి రెండింటిలో కొంచెం గ్యాప్ కూడా పెట్టి 2 దఫాలుగా రిలీజ్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నుంచే రెండు కలిపి ఒకే సంవత్సరం రిలీజ్ చేయటం. ఇప్పుడు కూడా రెండు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు రిజల్ట్స్ కూడా ఇప్పుడే మనం సీడ్ రిలీజ్ చేసుకున్నాం. దాంతోపాటు ఒక్కసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మొత్తం స్టూడెంట్స్ ఇన్ని లక్షల మంది రాసినప్పటికి కూడా ఒక రికార్డ్ టైంలో, అంటే కేవలం 24 డేస్లో ఈ రిజల్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఫస్ట్ టైం జంబ్లింగ్ సిస్టమ్ ప్రాక్టికల్స్లో పెట్టడం, ఎక్కడా కూడా ఎటువంటి అన్టవర్డ్ ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకోవటం, మాల్ ప్రాక్టీస్ కేసెస్ కూడా గతంతో పోల్చుకుంటే బాగా మినిమైజ్ కావటం. అంటే లాస్ట్ ఇయర్ మనకి 2015లో 274, 2016లో 132 ఉంటే ఈ సంవత్సరం 106 కేసెస్. అంటే మినిమైజ్ అయినాయి. నెక్స్ట్ టైంకి అవి కూడా లేకుండా 10% ఒక్కటి కూడా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ లేకుండా చేయాలని టార్గెట్ వెళ్తా ఉన్నాం. అలాగే విత్హెల్డ్ కేసెస్ తీసుకుంటే ఈసారి నిల్. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి గతంలో కొన్ని ఆరోపణలు రావటం, ఈసారి అటువంటి ఆరోపణలకు స్కోప్ లేకుండా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడం. ఎవరైతే ఈ స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్నారో వాళ్ళతోటి బయోమెట్రిక్ పెట్టి ఈ షీమాక్స్ సిస్టమ్ తోటి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చాం. ఎవరైతే ఈ వాల్యుయేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా. గతంలో దీని మీద పెద్ద ఆరోపణలు రావడం, విచారణ కూడా చేశాం. ఈసారి అటువంటిది లేకుండా ఈ ఆన్లైన్ సిస్టంలో పేమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామినేషన్ కూడా ఒక 2 వీక్స్ అహెడ్ షెడ్యూల్ పెట్టాం ఈసారి. ఇది 15/5/2017న ఈ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామినేషన్కి అపీరెన్స్ తీసుకుంటే 10,31,376 మంది. అంటే ఇందులో రెగ్యులర్ 9,80,593, అలాగే ప్రైవేట్ వచ్చి 50,783. టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తీసుకుంటే మొత్తం 1,445 ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ రిజల్ట్స్లో మనం ప్రతి సంవత్సరం కూడా ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటాం. టాప్ 3 ఏం వచ్చినాయి, అలాగే లాస్ట్ 3 ఏం వచ్చినాయి, అవి కూడా మనం ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం టాప్ 3లో ఫస్ట్ ఏదైతే మనం ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నామో ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ టాప్ 1 వచ్చింది. కృష్ణా డిస్ట్రిక్ట్ విత్ 77% రిజల్ట్స్ తోటి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో. అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో సెకండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ 69% వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లోనే థర్డ్ వచ్చి వెస్ట్ గోదావరి విత్ 67% వెస్ట్ గోదావరి వచ్చింది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ అగైన్ సేమ్ కృష్ణాయే ఫస్ట్ వచ్చింది. టోటల్ 86% కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చి ఫస్ట్ ప్లేస్కి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. సెకండ్ వచ్చి నెల్లూరు అండ్ చిత్తూరు రెండు కూడా సమానమైన పర్సెంటేజ్ వచ్చినాయి. 80% తోటి నెల్లూరు అండ్ చిత్తూరు వచ్చింది. మూడో ప్లేసు గుంటూరు 79% తోటి సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి గుంటూరు వచ్చింది. చెప్తాం, కంగారు ఎందుకు వస్తున్నాం, ముందు టాప్ చెప్పుకుంటే నెక్స్ట్ లిస్ట్కి వద్దాం. గుంటూరు 79. సెకండ్ ఇయర్ మొత్తం తీసుకుంటే కృష్ణా 86, నెల్లూరు అండ్ చిత్తూరు 80, గుంటూరు 79. సరే, ఇక లాస్ట్ మామూలుగా మా మినిస్టర్ గారు కూడా పక్కన కూర్చున్నారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాం. కడప జిల్లా ఈసారి లాస్ట్ వచ్చింది. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా కడప జిల్లాయే లాస్ట్ వచ్చింది. అది ఫస్ట్ ఇయర్ అయితే 53%, సెకండ్ ఇయర్ 66% వచ్చాయి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి కడప ఇంప్రూవ్ అవుద్దని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అవి చూస్తే ఫస్ట్ ఇయర్ విజయనగరం 62%, నెల్లూరు అండ్ శ్రీకాకుళం 58%, చిత్తూరు అండ్ ప్రకాశం 50%. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్ చూస్తే విజయనగరం 82% తోటి ఫస్ట్ వచ్చింది. అలాగే శ్రీకాకుళం 79%, నెల్లూరు 76%. అలాగే డిస్ట్రిక్ట్ అచీవ్డ్ లీస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్. ఫస్ట్ ఇయర్ అనంతపూరు 36% వచ్చింది. సెకండ్ ఇయర్లో విశాఖపట్నం 63% వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్స్ అచీవ్డ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్. ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్గా సెక్రటరీ గారు వర్క్ చేశారు దీని మీద అనాలిసిస్ కూడా. అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎలా చేస్తున్నాయి, ఎయిడెడ్ కాలేజ్ ఎలా చేస్తూ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ ఎలా చేస్తూ ఉన్నాయి,
అంతా కూడా ఒక సైంటిఫిక్గా ఈసారి రిజల్ట్స్ ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎయిడెడ్ దీంట్లో తీసుకుంటే ఫస్ట్ ఇయర్ వెస్ట్ గోదావరి అండ్ చిత్తూరు ఈ 2 జిల్లాలు విత్ 54% ఇవి 2 కూడా ఫస్ట్ ఇయర్ వచ్చినాయి. అలాగే కృష్ణా 49% తోటి సెకండ్ ప్లేస్లో వచ్చింది. 44% తోటి విశాఖపట్నం థర్డ్ వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే చిత్తూరు 76% తోటి ఫస్ట్ ఉంది. వెస్ట్ గోదావరి 70% తోటి సెకండ్ ఉంది. థర్డు కృష్ణా డిస్ట్రిక్ట్ 66% తోటి ఇది థర్డ్లో ఉంది. అలాగే ఎయిడెడ్లో లీస్ట్ పర్సెంట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ విజయనగరం 30% వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్లో ప్రకాశం 50% వచ్చింది. సెకండ్ ఇయర్లో ఇప్పుడు జనరల్ అలాగే వొకేషనల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జనరల్లో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 4,29,586 టోటల్ అపియర్ అయ్యారు. ఇందులో పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 3,30,986 పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ తీసుకుంటే జనరల్ సెకండ్ ఇయర్లో 77% మొత్తం టోటల్ పాస్ అయ్యారు. ఇందులో మళ్ళీ మనం ఇవి గ్రేడ్లు అఫిషియల్గా మనం అనౌన్స్ చేయట్లేదు. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్లో కూడా గ్రేడింగ్ సిస్టమ్ తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమీక్ష ఉంది. దాంట్లో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి అది ఒక డిసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ఊరికే మన ఒక దీనికోసం అకాడమిక్ దీనికోసం గ్రేడ్లు కూడా మా వాళ్ళు తీసుకుంటే ఏ గ్రేడ్ 75% అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే 2,09,248 ఏ గ్రేడ్ కింద ఉన్నారు. బి గ్రేడు 60% అబోవ్ 82,530 ఉన్నారు. సి గ్రేడు 50% అబోవ్ 30,403 ఉన్నారు. డి గ్రేడు 35% అబోవ్ 8,810 ఉన్నారు. అలాగే జెండర్ వైజ్ బ్రేకప్ కూడా చేయడం జరిగింది. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అపియర్డ్ తీసుకుంటే 2,17,291 గర్ల్స్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు. గర్ల్స్ పాస్ అయింది చూసుకుంటే 1,74,083 గర్ల్స్ పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే మొత్తం జనరల్ పర్సంటేజ్ కంటే కూడా ఒక 3% పెరిగి 80% గర్ల్స్ పాస్ అయ్యారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అపియర్డ్ తీసుకుంటే 2,12,295 అపియర్ అయ్యారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే 1,56,903 వాళ్ళు పాస్ అయ్యారు. పర్సంటేజ్ 74%. యాజ్ యూజువల్ ఎవ్రీ టైం గర్ల్సే పర్సంటేజ్ ఎక్కువ వస్తూ ఉన్నారు. ఈసారి కూడా గర్ల్స్ ఎక్కువ పాస్ అయ్యారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బుక్డ్ అండర్ మాల్ ప్రాక్టీస్ కేసెస్ కింద ఒక 60 ఇవి దీంట్లో జరిగాయి. అలాగే ఫస్ట్ ఇయర్ జనరల్ తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 4,88,850. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ 3,14,471. పాస్ పర్సంటేజ్ 64. ఇందులో ఏ గ్రేడు 1,67,194. బి గ్రేడు 87,346. సి గ్రేడు 41,451. డి గ్రేడు 18,480. అలాగే జెండర్ వైజ్ బ్రేకప్ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అపియర్డ్ 2,43,173. గర్ల్స్ పాస్డ్ 1,67,153. పాస్ పర్సంటేజ్ 69. బాయ్స్ అపియర్డ్ 2,45,677. బాయ్స్ పాస్డ్ 1,47,318. బాయ్స్ పాస్ పర్సంటేజ్ 60%. దీంట్లో మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ వచ్చి 43. అలాగే సెకండ్ ఇయర్ వొకేషనల్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 27,895. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ 19,370. పాస్ పర్సంటేజ్ 69. ఇందులో ఏ గ్రేడు 12,639. బి గ్రేడు 6,474. సి గ్రేడు 248. డి గ్రేడు 9. దీంట్లో కూడా జెండర్ వైజ్ బ్రేకప్ గర్ల్స్ అపియర్డ్ 13,323. పాస్డ్ 1,053. గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 75. అలాగే బాయ్స్ అపియర్డ్ 14,572. బాయ్స్ పాస్డ్ 9,317. బాయ్స్ పర్సంటేజ్ వచ్చి 64. ఇందులో మాల్ ప్రాక్టీస్ కేసు వచ్చి 2. ఫస్ట్ ఇయర్లో వొకేషనల్లో టోటల్ క్యాండిడేట్స్ అపియర్డ్
34,262, పాస్డ్ వచ్చి 19,082, పర్సంటేజ్ పాస్ 56%, ఏ గ్రేడు 12,173, బి గ్రేడు 6,492, సి గ్రేడు 383, డి గ్రేడు 34. అలాగే జెండర్ వైజ్ బ్రేకప్ కూడా గర్ల్స్ అపియర్డ్ 16,877, గర్ల్స్ పాస్డ్ 10,612, గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 63, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అపియర్డ్ 17,385, పాస్డ్ 8,470, పర్సంటేజ్ వచ్చి 49. ఇందులో మాల్ ప్రాక్టీస్ కేసెస్ 1. అలాగే కంపారిటివ్ పర్ఫార్మెన్స్ ఫర్ ద లాస్ట్ 3 years కూడా తీసుకున్నాం. మొత్తం 2015లో ఎంతమంది క్యాండిడేట్స్ అపీర్ అయ్యారు, అలాగే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేసాం. 2015లో తీసుకుంటే టోటల్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఫస్ట్ ఇయర్కి వచ్చి 4,61,932. అలాగే ఫస్ట్ ఇయర్ పాస్ తీసుకుంటే 2,90,939, పాస్ పర్సంటేజ్ 63. సెకండ్ ఇయర్ కూడా ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే క్యాండిడేట్స్ అపియర్డ్ 4,03,496, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ 2,90,789, పర్సంటేజ్ 72. లైక్ దట్ 2016లో పాస్ పర్సంటేజ్ 68 ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ వచ్చి 74. ఏదైతే 2017 మొత్తం ఫస్ట్ ఇయర్ మొత్తం అపీర్ అయింది 4,88,850, పాస్ అయింది 3,14,471, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 64. సెకండ్ ఇయర్ మొత్తం 4,29,586 అపీర్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళు 3,30,986, పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 77. ఇక్కడ అనాలిసిస్ ఒకసారి మనం చూస్తే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 2015, 16, 17కి 15లో 72%, 16లో 74%, ఇప్పుడు అది 77%. అంటే ఒక 3% లాస్ట్ ఇయర్ కంటే కూడా పాస్ పర్సంటేజ్ పెరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే కొంచెం ఏదైతే 2015లో 63, 16లో 68 ఉందో అది కొంచెం తగ్గింది. ఇది జనరల్ సంబంధించిన కంపారిటివ్ స్టేట్మెంట్. అలాగే వొకేషనల్లో కూడా తీసుకుంటే 2015లో ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 50, సెకండ్ ఇయర్ వచ్చి 64, 2016లో 53, అలాగే సెకండ్ ఇయర్ 71, 2017లో ఫస్ట్ ఇయర్ 56, సెకండ్ ఇయర్ 69. ఇది కూడా ఒక పర్సంటేజ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ వొకేషనల్లో బాగా పెరిగింది, 50 నుంచి 56కి వచ్చింది. సెకండ్ ఇయర్లో వచ్చి కొంచెం తగ్గింది, 71 నుంచి 69కి రావడం జరిగింది. ఇస్తాం, అందరికీ కాపీలు సర్క్యులేట్ ఇస్తాం. ఈ సెకండ్ ఇయర్ జెండర్ వైజ్ రిజల్ట్స్ ఇవి కాకుండా చాలామంది ఇంట్రెస్ట్గా ఎదురు చూసేది ఏంటంటే ఈ టాప్ 10 క్యాండిడేట్స్. ఇది అందరూ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వాటిల్లో మొత్తం ఎవరెవరు ఏంటి అని కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీకు లిస్టు మీకు ఇస్తాం. అయితే ఒక మూడేసి పేర్లు. ఎంపీసీలో రోల్ నెంబర్ 170726468 షేక్ షర్మిల, ఫిమేల్, గ్రాండ్ టోటల్ వచ్చి 992. ఇది హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎంపీసీ అండ్ టోటల్ ఇంటర్మీడియట్లో ఇదే హైయెస్ట్ మార్క్స్ 992 షేక్ షర్మిల. అవి చెప్పట్లేదు, డిస్ట్రిక్ట్ ప్లస్ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పట్లేదు. అలాగే దోసపాటి సాయి వంశీ, మేల్, 991, సెకండ్, హాల్ టికెట్ నెంబర్ వచ్చి 17052475561. అలాగే మూడోది వచ్చి డి లోకేష్ బాబు, 991, హాల్ టికెట్ నెంబర్ వచ్చి 1709192138557 లోకేష్ బాబు. ఇది 991 ఎంపీసీలో వీళ్ళు ఫస్ట్, సెకండ్, 3 అట్లాగే 10 పేర్లోనే మీకు అది లిస్ట్ ఇస్తా ఉన్నాం. అలాగే బైపీసీలో తీసుకుంటే ఆలపాటి నైమిష, ఫిమేలు, 991, బైపీసీలో ఎంఐ ఫస్ట్ వచ్చింది. నైమిష
172621315 హాల్ టికెట్ నెంబర్. అలాగే 172621315. అలాగే పసుపులేటి లీమా ఫిమేల్ 990 బైపీసీలో వచ్చింది. హాల్ టికెట్ నెంబర్ 17032163866. థర్డ్ వచ్చి ఎస్ సారిక 990. ఇవన్నీ కూడా అమ్మాయిలే వచ్చారు, 3 కూడా. ఈ హాల్ టికెట్ నెంబర్ వచ్చి 17092299080. అవి అవి చెప్పట్లేదు. 991 990 990. ఓకే. అలాగే ఎంఈసిలో ఫస్ట్ వచ్చి డి నేహా 983. హాల్ టికెట్ నెంబర్ వచ్చి 17012100922. అలాగే సెకండ్ వచ్చి ఏ భువనేష్ 982 17092368816. థర్డ్ వచ్చి ఆర్ అవినాష్ 981 17082371190. అలాగే ఎంఈసి తీసుకుంటే జి యశస్విని సౌమ్య 981 17032152118 981 వచ్చాయి. అలాగే సెకండ్ వచ్చి బత్తిని దివ్య 981 వచ్చాయి. 17062113004. థర్డ్ వచ్చి అనురూప భూమా అనురూప 980 వచ్చాయి. హాల్ టికెట్ నెంబర్ 17062178862. అలాగే సిఈసిలో తీసుకుంటే యుక్త అమ్మాయి హాల్ టికెట్ నెంబర్ 170924113. టోటల్ మార్క్స్ 969. అలాగే సెకండ్ తీసుకుంటే బి పల్లవి 965 వచ్చాయి. హాల్ టికెట్ నెంబర్ 17092366655. అలాగే థర్డ్ తీసుకుంటే మహేశ్వరి కేఆర్ మహేశ్వరి 965 వచ్చాయి. 17122296662. అలాగే హెచ్ఈసిలో ఫస్ట్ తీసుకుంటే మోసెస్ ట్వింకిల్ 962 17042311393. ఇలాగా మొత్తం క్యాండిడేట్స్ మొత్తం టోటల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి రిజల్ట్ సంబంధించిన విషయాలు. అలాగే ఫస్ట్ ఇయర్లో కూడా మొత్తం ఇట్లాగా ఎంపీసీ ఇట్లన్నిటి కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాం. ఎంపీసీలో సి జస్వంత్ ఇది ఫస్ట్ ఇయర్ది, ఇందాక సెకండ్ ఇయర్ చెప్పాను.